కుమార్ గారు జాయిన్ అవుతారు జనసేన నాయకులు. ముందుగా చిన్నప్రెడ్డి గారు ఎలా చూడాలి? అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. చెప్పండి. రైట్, ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేదా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఏదైతే ప్లకార్డులకు సంబంధించి పల్నాడు ఇన్సిడెంట్ సత్తెనపల్లికి సంబంధించి మరి దానికి కౌంటర్గా ఇండైరెక్ట్గా పవన్ వార్నింగ్ ఇచ్చారా? మీ స్టాండ్ ఏంటి సార్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, మనం ఎక్కడ ఉన్నామనేది అని మాట్లాడటం జరిగింది సార్. సార్, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రంలో ఎక్కడైనా సరే పర్యటనలు ఉంటే ఆ పర్యటనకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ కానీ ఆయనకు ఉన్నటువంటి Z+ సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాటన్నిటిని కానీ ఇంప్లిమెంట్ చేసి ఆయనకి సెక్యూరిటీని ఇచ్చి పంపించాల్సినటువంటి ప్రభుత్వం ఆ మీటింగ్ రాకుండా ఉండటానికి ప్రతి ఊర్లో కూడా కరోనా సమయంలో ఎలా అయితే గేట్లు అడ్డం పెట్టారో ప్రతి గ్రామం నుంచి కూడా అలా గేట్లు అడ్డం పెట్టడానికి 1500 నుంచి 2000 మంది పోలీసులు వాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ చుట్టూ, కారు చుట్టూ ఉండాల్సినటువంటి రోప్ పట్టీలు కానీ లేకపోతే ఆ కారు చుట్టూ ఉండాల్సిన సెక్యూరిటీ కానీ ఎవరు కూడా కంటికి కనిపించినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో ఒక జరిగిన దుర్ఘటన, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కుటుంబ సభ్యుడు. సరే, జరగని దుర్ఘటన జరిగింది, అందుకని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాన్ని తీవ్రంగా వారికి జరిగినటువంటి అన్యాయం కానీ లేకపోతే ఆ కుటుంబ సభ్యులను కోల్పోవడం కానీ జరిగినందుకు వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. మా వంతుగా మేము చేయటం జరిగింది. చిన్నప్రెడ్డి గారు, 10 లక్షలు ఇచ్చారా? ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదా? చిన్నప్రెడ్డి గారు, మీరు కంటిన్యూ చేసే ముందు చిన్నప్రెడ్డి గారు 10 లక్షలు ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు ఇచ్చారని చెప్తున్నారు. ఇచ్చారా? ఓన్లీ మాటకే పరిమితమా? లేదు, ఇచ్చాము. నేను కూడా వెళ్ళాను. దానికి ప్రూఫ్ ఉందా? ఉంది. ఓకే, మీరేమనుకోకపోతే ఆ ప్రూఫ్ చూపించగలుగుతారా? సీక్రెట్ గా కాదు, అధికారికంగానే జరిగింది. ఆ రోజు ప్రెస్ మీట్ అంటే విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా ₹1 కోటి ప్రకటించారు. మరి దానికి సంబంధించి ఇప్పటి వరకు ఆధారాలు అవేం లేవు. విజయవాడలో ప్రకటించింది ₹1 కోటి మేము ప్రభుత్వానికి చెక్కు రూపంగా ఇస్తామని ప్రకటించలేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రజలకి ₹1 కోటికి సంబంధించినటువంటి సామాను, వారికి కావాల్సినటువంటి వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి భోజనాల దగ్గర నుంచి ఏర్పాటు చేస్తానన్నాం. అది కూడా మేము నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే నిన్న 10 లక్షల రూపాయలు ఇక్కడే కాదు సార్, సత్తెనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి గుండెపోటుతో మరణిస్తే వారికి కూడా అలానే చేయటం జరిగింది. ఇదే దాచిపెడితే దాగేది కాదు సార్. కూటమి ప్రభుత్వం ప్రతి దాన్ని కూడా దాచిపెట్టడానికి ఒక చిన్న ముళ్ళు పక్కన పెద్ద ముళ్ళు పెట్టేదానికి చేసే ప్రయత్నంలో భాగంగానే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఈరోజు 365 రోజులు ఈ ప్రభుత్వం ఏళ్తే 365 సమస్యలను తీసుకొచ్చి పెట్టడం తప్పితే ఒక్క హామీనైనా నెరవేర్చినటువంటి పరిస్థితి ఉందా? ప్రజలకు ఇచ్చినటువంటి మ్యాండేట్, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీకు, ఆ మ్యాండేట్ ప్రకారం చేసేదానికి ఎవరైనా చేస్తారు. ఇది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కాదు, ఈవీఎం ఇచ్చినటువంటి మ్యాండేట్ మీద ఎగిసి పడతా ఉన్నారు. ఈవీఎం ఇచ్చినటువంటి మ్యాండేట్ మీద చూసుకొని అది ఆ ప్రజా ఆగ్రహం పెళ్ళుకి బయటకు వస్తుందని చెప్పేసి ఎక్కడికక్కడికి అణిచివేసేటటువంటి పరిస్థితి. నిన్న నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే లాఠీ చార్జీ చేసి విపరీతంగా కొట్టినటువంటి పరిస్థితి. ఎంతమందిని మీరు కొట్టినా, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగ్గేదే లేదు. ఖచ్చితంగా ప్రతి హామీని కూడా నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం మెడలు ఉంచింది. ఖచ్చితంగా ఈ మెడలు ఉంచి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తారు. ఇవన్నీ చూడలేక రోజు ఒక స్టేట్మెంట్ తొక్కి పెట్టి నారదేస్తామని ఒక ఆయన అంటే, కొడకల్లారా అని ఇంకొక ఆయన అంటే, రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకొక ఆయన అంటే, అసలు మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజలకి ఎంత చేయొచ్చు సార్? ఎంత మంచి చేయొచ్చు? వాటన్నిటినీ మర్చిపోయి చిన్న చిన్న ఇష్యూస్ పట్టుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోయినట్టు
కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడిచింది, ఈ సంవత్సర కాలంలో ప్రజలకేమి మంచి జరగలేదనేదా మీరు చెప్పేది? పట్టించుకున్నటువంటి ఈ ప్రభుత్వం నిన్న శ్రీశైలంలో ఆ బాంబులు తుపాకీ గుండ్లతోటి దొరికినటువంటి పరిస్థితి. అసలు నిఘా వ్యవస్థ మీద ఎక్కడ పనిచేస్తా ఉంది సార్? అసలు నిఘా వ్యవస్థ లేకపోతే ఈ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా ఆ ముఖ్యమంత్రి అనేటటువంటి దాన్ని, ఉప ముఖ్యమంత్రి అనే దాన్ని ఎంజాయ్ చేయడం సరిపోయింది కానీ ప్రజల గురించి పట్టించుకునే నాదుడు ఉన్నాడా? తిరుపతిలో చనిపోయినటువంటి, తిరుపతి టెంపుల్లో చనిపోయినటువంటి వారందరినీ చూసాం, గోవులు చనిపోతే చూసాం, అలాగే సింహాద్రి కొండ దగ్గర చనిపోయినటువంటి ప్రజలను చూసాం. పుష్కరాల దగ్గర నుంచి మొదలు పెడితే ఈ ప్రభుత్వం అసలు ఎప్పుడు కూడా ప్రజలను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అలాంటి ప్రభుత్వంలో ఉన్నందుకు సిగ్గుపడతా ఉన్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల పక్షాన నిలబడి ఇచ్చిన ప్రతి హామీని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని 143 హామీలు ఇచ్చారు. 143 హామీలు నెరవేర్చే వరకు మాత్రం వెంటాడుతూనే ఉంటాం ఖచ్చితంగా. రైట్ చిన్నప్పరెడ్డి గారు. సైద్ రఫీ గారు, తలలు నరికేస్తాం, గొంతులు కోస్తాం అంటే చూస్తూ ఊరుకు